ఈ జ్ఞానదంతము లేదా విజ్డమ్ టూత్ లేదా అక్కల్ దాంత్ అని రకరకాల ఏరియాలో పిలుస్తుంటారు. లాస్ట్గా వచ్చే పన్ను ఇది. అన్ని పనుల కంటే లాస్ట్ చివరన వచ్చే దంతం ఈ జ్ఞానదంతం. సహజంగా ఈ జ్ఞానదంతం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్కు అది తినటంలో కానీ చూడటంలో కానీ ఎలాంటి ఉపయోగం లేని ఒక వేస్ట్ పన్ను ఈ జ్ఞానదంతం. సో ఈ జ్ఞానదంతం వల్ల మనకు సమస్యలు ఏంటి అంటే, చాలా మందిలో ఈ జ్ఞానదంతం వచ్చేటప్పుడు దానికి తగినంత స్పేస్ లేక అది లోపలే బ్లాక్ అవుతుంటుంది. సో ఆ లోపల బ్లాక్ అయిన జ్ఞానదంతము అంటే దానికి లాస్ట్ పన్ను కదా, ముందు ఆల్రెడీ ఒక పన్ను వచ్చి ఉంది, వెనకేమో బోన్ ఉంది. సో దానికి ఉన్న స్పేస్ ఏమో తక్కువ ఉంటుంది ఎక్కువ మందిలో. సో అప్పుడు అది రాలేక అటో ఇటో రావటము, లేదా విపరీతమైన నొప్పి రావటము, లేదా వాపు వచ్చి చీంబట్టి స్వెల్లింగ్ రావటము, అలాంటి కండిషన్స్ చూస్తుంటాం మనం. సో ఇంకొంతమందిలో ఈ జ్ఞానదంతము స్ట్రైట్గా రాకుండా అడ్డంగా వస్తుంది. ఇటు క్రాస్గా, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఇట్లా క్రాస్గా వస్తుంది. సో ఈ క్రాస్గా ఉండే జ్ఞానదంతము ఆ పక్కన పన్ను మీద ప్రెజర్ చేసి విపరీతమైన పెయిన్ తెప్పియటము, ఇట్లా అనేక ఇబ్బందులు కలుగజేస్తుంటుంది. సో ఇట్లా ఇబ్బంది చేసే జ్ఞానదంతం ఉంటే మీరు నిరభ్యంతరంగా దాన్ని తీపిచ్చుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అది మనకు ఇబ్బంది చేస్తుంది. చాలా అపోహలు ఏంటంటే ఈ జ్ఞానదంతం తీసేస్తే జ్ఞానం పోతుందేమో అని. అది బెస్ట్ అపోహ మాత్రమే. మీ జ్ఞానానికి జ్ఞానదంతానికి ఎలాంటి సంబంధం లేదు. నెంబర్ 2, కొందరు ఈ పన్ను బీకితే కన్ను పోతుందేమో, కంటి చూపు తగ్గుద్దేమో అన్న అపోహ ఉంది. అది కూడా బేస్లెస్ అపోహ అంతే. దానివల్ల పంటికి కంటికి ఎలాంటి లింకు లేదు. మీ పన్ను తీయటం వల్ల మీ కంటికి కానీ, కంటిలో ఉండే పార్ట్స్ కానీ, కంటి చూపు కానీ ఎలాంటి డ్యామేజ్ జరగపోదు. నెక్స్ట్ నెంబర్ 3, ఈ పన్ను తీస్తే అక్కల్ దాడు కదా, జ్ఞానదంతం కదా, బ్రెయిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో, బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిద్దేమో అని చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతుంటారు. ఇది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. మీ పన్ను తీయటం వల్ల మీ మెదడుకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సంబంధము లేదు. మీ పంటికి మీ మెదడుకు ఎక్కడనూ లింక్ లేదు. సో నిరభ్యంతరంగా ఇలాంటి సమస్యలు సృష్టించే, సమస్యలు తెచ్చే ఈ జ్ఞానదంతాన్ని నోట్లో ఉంచుకొని ఇబ్బంది పడతా, నమలలేక మింగలేక అట్నే ఉంచుకొని బాధపడేదానికంటే మీ దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళేసి శుభ్రంగా దాన్ని తీపిచ్చుకుంటే మీకు తినటంలో కంఫర్ట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ జ్ఞానదంతము క్రాస్గా రావటం వల్ల ఆ జంక్షన్లో, ఆ పక్క పంటికి దీనికి ఆ జంక్షన్లో ఫుడ్ ఇరుక్కొని అక్కడ మీకు స్మెల్ రావటము, సో అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పక్కనుండే మంచి పన్నును పాడు చేయటము. సో ఇలాంటి స్మెల్, పక్క పన్ను పాడైపోవటము, వాపు రావటము, నొప్పి రావటము, ఇలాంటి అనేక సమస్యలు మనకు ఈ జ్ఞానదంతం వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడైనా మీకు జ్ఞానదంతం వల్ల ఇబ్బంది వచ్చింది అంటే దాన్ని నిరభ్యంతరంగా తీపించుకోవచ్చు. కొన్నిసార్లు మేము కొన్ని కండిషన్స్లో అది మనకు అవసరము ఉంది, ఈ జ్ఞానదంతము అంటే పైన పన్ను మీద తినటంలో ఉపయోగపడుతుంది అని మేము కొన్ని సందర్భాల్లో మేము గమనిస్తాము. లేదా పక్కన పన్ను కట్టేదానికి ఆల్రెడీ ముందు పన్ను ఒకటి పోయింది అనుకోండి, ముందు పన్ను ఆల్రెడీ లేదు, ఆ జ్ఞానదంతం ఉంది. సో మనం పక్కన పన్ను కట్టేదానికి ఆ జ్ఞానదంతం మనకు అవసరం పడుతుంది సపోర్ట్ కోసం. అలాంటప్పుడు ఆ జ్ఞానదంతాన్ని ఆ దంత వైద్యుడు తీయకుండా దాన్నే కాపాడుకోవచ్చు. పుచ్చిపోయిన జ్ఞానదంతానికి సిమెంట్ వేసుకోవచ్చు. సో బాగా పుచ్చిపోతే దానికి రూట్ కెనాల్ చేసుకొని కాపాడుతాం. అంటే డెంటిస్ట్ డిసైడ్ చేస్తాడు ఈ జ్ఞానదంతం తీసేద్దామా ఉంచుదామా అనేది. మనకు అవసరం ఉంది ఈ పన్ను కట్టుకోవటంలో కానీ వేరే పర్పస్ ఉంది అంటే మేము దాన్ని తీసేయకుండా అదే దంతాన్ని రిపేర్ చేస్తాము. ఫిల్లింగ్ ద్వారానో రూట్ కెనాల్ ద్వారానో రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది అపోహ ఏంటంటే ఈ జ్ఞానదంతానికి ఇంకేం రాదండి, ఫిల్లింగ్లు రూట్ కెనాల్స్ చేయలేము అన్న అపోహ కూడా ఉంది. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ జ్ఞానదంతాన్ని రూట్ కెనాల్ చేసుకోవచ్చు, దానికి ఫిల్లింగ్ చేసుకోవచ్చు, దాన్ని నింపొచ్చు, దాని మీద క్యాప్ పెట్టచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అలా టెక్నాలజీ ఉంది. కాబట్టి దాన్ని ఒక సలహా ఏంటంటే తీపిచ్చే ముందు ఒక్కసారి మీ దంత వైద్యుని కన్సల్ట్ అవ్వండి.
అండ్ మేక్ ష్యూర్ దట్ ఇది మనకు అవసరమా కాదా అనే డెసిషన్ ఆ డెంటిస్ట్ మాత్రమే తీసుకోగలడు, మీరు కాదు. ఆ డెంటిస్ట్ డెసిషన్ మీద ఉంటుంది అనమాట. ఇది ఉంచుదామా తీద్దాము అని మనం డెంటిస్ట్ చెప్తే మీ మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, నిరభ్యంతరంగా తీపిచ్చేసుకోండి. నో సైడ్ ఎఫెక్ట్స్, నో ప్రాబ్లం. బ్రెయిన్కి కానీ, మీ కంటికి కానీ, మీ వేరే బాడీ పార్ట్స్కి ఏది కాదు. ఉంచాలంటే హ్యాపీగా ఉంచుకోండి, దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలాసార్లు జ్ఞానదంతము వచ్చేటప్పుడు అంటే సహజంగా పన్ను ఎట్లా బయటకు వస్తుందంటే అది కింద నుంచి ఫోర్స్తో పైకి వస్తుంది. కింద నుంచి రూట్స్ దగ్గర ఒక రకమైన ప్రెషర్ పడితే అది పైకి రావాలా. అది పైకి వచ్చేటప్పుడు అది బోనును చీల్చుకొని రావాలా, చిగురును కట్ చేసుకొని బయటికి రావాలా. సో ఈ ప్రక్రియలో అంటే కింద నుంచి పన్ను చిగురును కట్ చేసుకొని బయటికి రావాలా. ఈ ప్రక్రియలో కొద్దిగా నొప్పి సహజం, ఎందుకంటే అక్కడ మీ చిగురు కట్ అవుతుంది. కింద నుంచి పెద్ద పన్ను ఒకటి బయటకు వస్తుంది. కొందరికి నొప్పి వస్తుంది, కొందరికి ఫీవర్ వస్తుంది, కొందరికి మోషన్స్ అవుతాయి, సో కొందరికి మైల్డ్గా వాపు వస్తుంది. ఇవన్నీ నార్మల్ ప్రాసెస్, ఇదంతా పెద్ద అబ్నార్మాలిటీ కాదు. అది కొద్ది రోజులే ఉంటుంది. ఒకసారి ఆ పన్ను మనకు పొజిషన్లోకి వచ్చినాక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటప్పుడు కూడా మీరు తొందరపడి ఓకే నా పన్ను నొప్పి వస్తుంది డాక్టర్, నా పన్ను తీసేయమని మీరు డాక్టర్ను ఫోర్స్ చేయొద్దు. డెసిషన్ మీ దంత వైద్యుడికి ఇవ్వండి. వాళ్ళకు ఐడియా ఉంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆ వచ్చే నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నొప్పి తగ్గుద్దా, ఆ పన్ను ఎట్లా ఉంది. ఒక చిన్న ఎక్స్రే తీసుకుంటే ఆ పన్ను కరెక్ట్గా వస్తుందా లేదా తెలుస్తుంది, ఆ పన్ను పొజిషన్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. ఇట్లా ఎరప్టింగ్ పెయిన్ అంటే పన్ను వచ్చేటప్పుడు ఏదైతే నొప్పి ఉందో అది టెంపరీ. దాని మీద మీరు కంగారు పడొద్దు, దాని మీద మీరు భయపడి పన్ను తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ పన్ను పొజిషన్లోకి వచ్చినాక మళ్ళీ నార్మల్ అయిపోతుంది. జ్ఞానదంతం రానియండి, వచ్చేటప్పుడు కొద్దిగా ఒక 4 days ఉంటుంది, కొందరికి నొప్పి, కొందరికి 3 days ఉంటుంది. అప్పుడు ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఒకసారి మళ్ళీ పొజిషన్లోకి వచ్చినాక కంఫర్టబుల్ ఉంటుంది మీకు. మీరు దాంతో ఇబ్బంది పడి కంగారు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వెంటనే ఆ పన్ను తీస్తారా తీపించుకుంటారా అన్న ఆలోచన చేయకండి. కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది, మీకు ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంది, ఒక 3 days అయినా పెయిన్ తగ్గట్లేదు, వాపు వస్తుంది, విపరీతమైన ఇబ్బంది పెడుతుంది. అప్పుడు పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనము ఈ జ్ఞానదంతాన్ని తీసివేయాల్సి వస్తుంది. అండ్ తీసేయటం కూడా కొంచెము అంత ఈజీ ప్రొసీజర్ కాదు. ఒకసారి మనకు ఆ దంతం లోపల ఉంటుంది, బోన్లో ఉంటుంది, ఆ క్రాస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఒక చిన్న కట్ పెట్టి లోపల నుంచి దాన్ని కేర్ఫుల్గా తీసేసుకొని మళ్ళీ కుట్లేస్తాము. చాలామంది సూచరింగ్ లేదా కుట్లు వేయగానే భయపడతారు, అమ్మో కుట్లు వేస్తారా డాక్టర్ అంటారు. ఇది పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. కుట్లు వేయటం వల్ల మీకే మంచిది. ఏమవుతుందంటే పన్ను తీసిన దగ్గర కుట్టు వేయకుండా అట్లే పెట్టారనుకోండి, అది ఓపెనే ఉంటుంది కదా, ఆ ఓపెన్లో నుంచి బ్లీడింగ్ ఎక్కువ వెళ్తుంది కదా, మళ్ళీ తర్వాత అందులోకి ఫుడ్ పోతుంది కదా. ఇవన్నీ లేకుండా ఆ 2 parts దగ్గరికి పెట్టి కుట్లేస్తే ఫస్ట్ థింగ్ ఇమ్మీడియట్గా బ్లీడింగ్ అయిపోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు తిన్న ఆహార పదార్థాలు అందులోకి పోవు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అతుక్కోవటం మంచిగా అతుక్కుంటుంది. 2 దూరంగా పెట్టి అతుక్కోమంటే ఎంత కష్టం అవి, ఆ 2 parts. మళ్ళీ అక్కడ బ్లడ్ క్లాట్ కావాలా, ఆ బ్లడ్ క్లాట్ రెండింటిని అతికియాలా, మళ్ళీ అక్కడ సెల్స్ రావాలా, ఫామ్ కావాలా. దగ్గర పెడితే ఇమ్మీడియట్ హీలింగ్ అయిపోతుంది కదా, త్వరగా గాయం మానిపోతుంది ఆ కుట్లు వేస్తే. సో కుట్లు అనగానే మాకు పేషెంట్ అమ్మో కుట్లు వేస్తారని భయపడతారు. సో అది తీసేయండి మైండ్లో నుంచి. కుట్లు వేస్తారంటే అదే పెద్ద సర్జరీ. మన మైండ్లో ఏంటంటే కుట్లు పడ్డాయి అంటే అదే పెద్ద సర్జరీ అయినట్లు లెక్కేస్తాం మనం. సో అలాంటి ఏమొద్దండి. కుట్లు అనేది నార్మల్ ప్రాసెస్, నార్మల్ హీలింగ్ కోసం, మీ మంచి కోసం ఒక 2 లేదా 3 కుట్లు వేస్తే త్వరగా గాయం మానుతుంది. ఓకే.